హై, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా. వెల్కమ్ బ్యాక్ టు మై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ తమ్ముళ్ళు ఏదైతే చూస్తున్నారో దాని నుంచి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. చూడొచ్చు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ విత్ మీ. విధంగా నాకు సపోర్ట్ చేయండి. ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు అయితే మీకు నేను తమ్ముళ్ళు అయితే పెట్టాను దాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు మీరు. మినీ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుగులో చెప్పబోతున్నాను నేను. మినీ హార్వెస్టర్ అంటే ఏమిటి? మినీ హార్వెస్టర్ ఒక చిన్న ట్రాక్టర్ తరహా యంత్రం. ఇది వ్యవసాయ పంటలను కోయడం, తొలగించడం మరియు వడగట్టడం ఒకేసారి చేస్తుంది. ఇది కష్టమైన మానవ శ్రమం తగ్గించి పని వేగవంతం చేస్తుంది. బట్ మన మిషన్లు వచ్చినప్పటి నుంచి కొందరికి ఏంటంటే చాలామంది కూడా ఉపాధి తగ్గిపోతుంది, ఎందుకంటే మిషన్లు వేస్తున్నాయి కాబట్టి. సో అదొక్కటి డిసడ్వాంటేజ్ మనకు. సో ఇది వేగంగా పనిచేసి శ్రమను అయితే తగ్గిస్తుంది, బట్ ఏంటంటే పని దొరకడం తగ్గిపోతుంది మనకి. దీని యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్ ఒకటి పరిమాణం చూసుకుంటే సాధారణ హార్వెస్టర్ల కంటే చిన్నది, క్షేత్రంలో సులభంగా తిరుగుతుంది. అంటే చిన్నది మనకి మాన్యువల్ కింద చూసినాం, అది మినీ హార్వెస్టర్. సాధారణ హార్వెస్టర్ల కంటే చిన్నది, క్షేత్రంలో సులభంగా తిరుగుతుంది. రెండు, పనితీరు. గంటకి ఇది 1 నుంచి 2 ఎకరాలు కోయగలదు. ఇది ఎంతకు వస్తే మనకు గంటకు 1 నుంచి 2 ఎకరాలు మాత్రమే వస్తుంది. ఇంధనం ఖర్చు తక్కువ డీజిల్తో పనిచేస్తుంది. ఓన్లీ డీజిల్తో వర్క్ చేస్తుంది కాబట్టి ఇంధనం ఖర్చు కూడా తక్కువ అవుతుంది అనమాట. బరువు వచ్చేసి మనకి ఇది 800 కిలోల నుండి దాదాపు 1500 కిలోల వరకు ఉంటుంది. మినీ హార్వెస్టర్ బరువు ఎంత ఉంటుంది? దాదాపు 800 కిలోల నుంచి 1500 కిలోల వరకు ఉంటుంది. దీని యొక్క ఇంజన్ శక్తి, ఐదోది ఇంజన్ శక్తి ఎంత ఉంటుంది అంటే 12 HP అంటే హార్స్ పవర్ నుంచి 30 HP 30 హార్స్ పవర్ వరకు ఉంటుంది మనకి ఇంజన్ శక్తి. చెప్పానుగా 5 ప్రధాన లక్షణాలు: పరిమాణం, పనితీరు, ఇంధనం ఖర్చు, బరువు, ఇంజన్ శక్తి. ఇవి మెయిన్ ప్రధాన లక్షణాలు అయిపోయినాయి. చూసినాం కదా, 5 చెప్పాను. వీటి యొక్క ప్రయోజనాలు ఏంటి? దీనివల్ల ప్రయోజనం ఏంటి మనకు? ఒకటి, చిన్న రైతుల కోసం చౌక ధరలో అందుబాటులో ఉంటుంది. ఇది చిన్న రైతుల కోసం అంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. అటు ఎకరం 2 ఎకరాలు పోసుకోవడానికి కానీ వాడకు ఉపయోగపడుతుంది ఈజీగా. మెరుగైన సమయం ఆదా మరియు పనితీరు. సమయాన్ని ఆదా చేస్తుంది ఇది, పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది తొందరగా. అదొకటి. ఏకకాలంలో కొయ్యడం, తొలగించడం, వడగట్టడం చేయగలదు. ఇది ఏకకాలంలో కోస్తుంది, తొలగిస్తుంది, ప్లస్ వడగడుతుంది, అంటే వడ్లను వేరు చేస్తుంది అనమాట మినీ హార్వెస్టర్. అదొకటి ఉంటుంది దీని యొక్క ప్లస్ పాయింట్. మళ్ళీ చిన్నపాటి పొలాల్లో కూడా సులభంగా పనిచేయగలదు. చిన్నపాటి పొలాల్లో కూడా ఇది సులభంగా పనిచేస్తుంది అనమాట, ఈజీగా తిరుగుతుంది. నిర్వహణ తక్కువ ఖర్చు అవుతుంది. దీని యొక్క నిర్వహించడానికి ఖర్చు మాత్రం తక్కువ అవుతుంది అంట. అదొకటి గుర్తుపెట్టింది. ధర, మినీ హార్వెస్టర్ ధర దాదాపు 2.5 లక్షల నుండి 6 లక్షల మధ్య ఉంటుంది. ఇది మెయిన్. ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఎట్లా ఉంటుంది అంటే మోడల్, బ్రాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ మోడల్ తీసుకుంటానో, ఏ బ్రాండ్ తీసుకున్నా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఉండదు. జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. అదొకటి మెయిన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ బాండ్స్ మనకు బ్రాండ్లు ఉంటాయి. ఆ బ్రాండ్లను బట్టి మనకు మినీ హార్వెస్టర్స్ అవైలబుల్గా ఉంటాయి. అది ఎవరికి ఏ బ్రాండ్ కావాలో దాన్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీని యొక్క వినియోగం ఎక్కడ చేయాలంటే మెయిన్గా మనకు వరి పంటలకు మ్యాక్సిమం ఉపయోగిస్తారు. గోధుమలు, పశువుల దానాలకు లేదంటే పశువులు కట్ చేయడానికి ఉపయోగిస్తారు. సోయాబీన్, మక్క కట్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఇది మినీ హార్వెస్టర్లు. ఇక్కడ కూరగాయ పంటలు కూడా ఎరడానికి మినీ హార్వెస్టర్లను ఉపయోగిస్తారు. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. అందుబాటు వ్యవసాయ యంత్రాల విక్రయ కేంద్రాలు లేదా మనకి ఎక్కడంటే అమెజాన్లో కానీ బయట కానీ లేదంటే మంచి మంచి ఆఫీస్లలో కూడా దొరుకుతాయి. సో మెయిన్ ఇదనమాట మినీ హార్వెస్టర్ గురించి ఈరోజు మాత్రం ఇది చిన్న ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.